ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురువుగారు, ప్రతి ఒక్కరికి కూడా మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, మా ఇంట్లో మేము ఉండాలి, అది గుడిసైనా సరే మా ఇంట్లో మేము ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురువుగారు. కొంతమందికి అంటే దానికి సంబంధించిన ధనం లేక సొంతింటి కళ నెరవేరదు. కొంతమందికి అన్ని రకాలుగా సౌలభ్యం ఉన్నా సరే ఆ సొంతింటి కళ అనేది నెరవేరదు. నిజంగా సొంతింటి కళ నెరవేరాలి, అతి త్వరలో నెరవేరాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా గురువుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాతా మరకతస్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. మీరు అన్నట్టుగా సొంతింటి కళ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక ఆశ. ఈ ఆశ అనేటటువంటిది నెరవేరాలి అంటే గనక మనిషికి సంకల్ప బలం ఒకటి, అలాగే ధన బలం ఒకటి, ఈ రెండూ కూడా కావాలి. కొంతమందికి ధనం ఉంటుంది కానీ సొంతింటి కళ అలాగే మిగిలిపోతూ ఉంటుంది. కొందామనుకుంటారు, ఏదో ఒక అడ్డంకులు వస్తాయి. ఏదో ఒక సరే గుడిసె అయినా సరే, ఒక బిల్డింగ్ అయినా సరే, లేదంటే ఒక అపార్ట్మెంట్ అయినా సరే కొందాము అని అనుకుంటారు. కానీ ఆ కొందాము అనుకునేసరికి వాళ్ళకి ఏదో అడ్డంకులు పడడము, ఉన్న డబ్బులన్నీ వ్యర్థానికి ఖర్చు అయిపోవడము, లేదా అవసరం ఉన్న దానికి ఖర్చు పెడదామంటే తీరనటువంటి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఆ డబ్బులన్నీ డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే సొంతింటి కళ అనుభవించడం కూడా ఒక యోగమే. ఎందుకు అంటే అది అనుభవించాలి అనుకుంటే జీవితంలో రాసి పెట్టుండాలి. ఎందుకంటే చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడంటే చాలామంది కిరాయిలలో ఉంటున్నారు, ఏదో రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకున్నారు. కానీ సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలా సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అంటే సనాతన ధర్మంలో చిన్న రెమెడీ ఉంటుందమ్మా. అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ఆచరించవచ్చు. దానికి నియమము నిష్టలు అంటూ ఏమీ ఉండవు, ఏం లేదు. దానికి బూరద పత్రము అనేటటువంటి ఒక పేపర్ దొరుకుతుంది, బూరద పత్రము అని అంటారు. ఆ బూరద పత్రం మీద తమ సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పి రాసి పెట్టేసి ఆ బూరద పత్రాన్ని వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిలో ఒక దారం వేలాడదీసేసి ఇంటి గుమ్మం పైన ఆ యొక్క బూరద పత్రాన్ని గనక పెడితే వాళ్ళ సొంతింటి కళ 41 రోజులలో తీరిపోతుంది. అది ఎలాగైనా సరే ఏ మార్గం గుండా వస్తుందో మనకు సంబంధం లేదు. ఆ సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి దానిపైన ఒక మంత్రం రాయాలి. ఆ మంత్రం ఏమిటి అంటే గనక ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇది దేవీ సప్తశతిలో ఉన్నటువంటి శ్లోకము. ఈ మంత్రాన్ని రాసి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి కింద రాస్తే గనక అది ఎంత పెద్ద కోరికైనా సరే విట్టే నెరవేరుతూ ఉంటుంది. ఈ బూరద పత్రం కూడా చాలా అరుదుగా దొరుకుతుంది. ఇది కేవలము హిమాలయాలలో మంచు ప్రదేశాలలో చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఆ చెట్లు యొక్క బెరడు నుండి తయారైనటువంటిదే ఈ బూరద పత్రం. ఇప్పుడు మన పేపర్ ఉంటుంది, పేపరు అది తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కానీ అది పేపర్ తెల్లగా ఉండదు. ఆ బెరడు నుంచి ఎలాగైతే మనం ఒక పేపర్ లాగా వస్తుందో అలాగే ఉంటుంది. అంటే ఒక చెట్టు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుంది బూరద పత్రం అనేటటువంటి. మరి ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందమ్మా. అది మా లాంటి వాళ్ళ దగ్గర ఎక్కడైనా దొరుకుతుంది. లేదు అంటే అది పూజా స్టోర్లో అడగాలి. లేదు అని అంటే కనుక మాకు ఫోన్ చేసినా మేము పంపిస్తాం. బూరద పత్రం అనేటటువంటి దొరుకుతుంది. ఆ బూరద పత్రము అనేది ఎందుకు అని అంటే అది దేవతా వృక్షానికి సంబంధించినటువంటి పత్రము. ఆ దేవతా వృక్షం నుంచి వచ్చినటువంటి ఈ బూరద పత్రం మీద కేవలం సొంతింటి కలే కాదు, ఇది చాలా మంది తంత్రశాస్త్రంలో విధానం చెప్పారు. పూర్వకాలంలో మనం ఏం రాసేవాళ్ళం, తాళపత్ర గ్రంథాలు రాసేవాళ్ళం. రానున్న కాలంలో కొంతకాలం అయిపోయిన తర్వాత తాళపత్ర గ్రంథాలు అయిపోయిన తర్వాత బూరద పత్రం మీద రాసేటటువంటి వాళ్ళు. ఇప్పటికీ మా తాత దాదాపు ఒక 250-300 ఏళ్ల క్రితం రాసినటువంటి బూరద పత్రాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. అవి బూరద పత్రాలు, అవి పేపర్ ఇట్లా ముడితే విరిగిపోతుంది, చినిగదు, విరిగిపోతుంది పేపరు. అంటే అలాంటి పేపర్ అనేటటువంటిది చాలా మహిమాన్వితమైనది. దాంట్లో ఏ కెమికల్స్ కలవవు, ఎలాంటి విధానాలు ఉండవు. అది చెట్టు నుంచి ఏ రకంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి బూరద పత్రం ఉంటుందో అదే అది మళ్ళీ చూడడానికి పేపర్ లాగానే ఉంటుంది. అది ఆ బూరద పత్రం అనేటు అంత మహిమాన్వితమైన ఆ బూరద పత్రం మీద ఏది రాసి పెట్టినా ఆ కోరిక వెంటనే నెరవేరుతుందట. కనుక ఆ బూరదం పత్రం మీద మనం రాసేటటువంటి కోరిక, ఇప్పుడు ఇల్లు కావాలని కొంతమందికి, అప్పులు తీరిపోవాలి
అని కొంతమందికి, అలాగే కొంతమందికి ఏంటంటే వివాహం కావాలి అని, ఇలా ఎన్నో రకాలైనటువంటి కోరికలు. అలాంటి కోరిక ఇప్పుడు సొంతింటి కల నెరవేరాలి అనేటటువంటి దానికి నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అనే అమ్మవారి యొక్క శ్లోకం రాసి కింద నాకు సొంతింటి కల నెరవేరాలి అనేటటువంటి విధానం రాసి పెడితే గనక తప్పకుండా సొంతింటి కల నెరవేరుతుందమ్మా. గురువుగారు ఇది అడగడానికి నాకే నవ్వొస్తుంది. అయినా కొంతమంది రాయాలి అనగానే ఇలాంటివి దేంతో రాయాలి గురువు గారు, కలర్ ఏ కలర్ పెన్ను ఇలా కూడా అడుగుతారు. దేంతో రాయాలి గురువు గారు? మనం మామూలు పెన్నుతోనే రాయాలి. దేంతో రాస్తారమ్మా? ఇప్పుడు అంతకు ముందంటే తాళపత్ర గ్రంథాలు రాయడానికి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెమలి ఈకతో రాసేటటువంటి వారు. ఆ నెమలి ఈక ఇప్పుడు దొరకాలి అంటే కొంచెం కష్టమే. లేదు దొరికింది అనుకుంటే నెమలీక తీసుకొని సిరా ఉంటుంది, మనం వాడే మనకు సిర దొరుకుతుంది, ఆ సిరతో రాసినా కూడా అద్భుతమైన అలా దొరుకుతుంది అంటే నెమలీక తీసుకొని సిరతో రాస్తే గనక అది కూడా ఒక అద్భుతమే అని చెప్పుకోవచ్చు. అలా దొరకకపోతే గనక పెన్నుతో రాసినా సరిపోతుంది. మామూలు బ్లాక్ కాకుండా ఏ కలర్ వాడినా ఇబ్బంది ఏం లేదు. ఈ బ్లాక్ అనేటటువంటిది ఎక్కువ వాడుకోవచ్చు. సిర అనేటటువంటిది నీలి రంగులో ఉంటుంది కాబట్టి నీలి రంగుతో ఉన్నటువంటి విధానంతో రాసుకోవచ్చు. మిగతా లేదంటే స్కెచ్ పెన్నులు కానీ ఏదో ఒకటి మన కోరిక నెరవేరడం ముఖ్యం. మనం దేంతో రాసామనేటటువంటిది తర్వాత కానీ ఆ బూరద పత్రం మీద రాసినటువంటి విధానం అనేటటువంటిది ముఖ్యము. అది మనస్ఫూర్తిగా నమ్మకము ఉంటేనే అది రాయాలి. నమ్మకం లేకపోతే ఏదో రాయమన్నారు కదా అని చెప్పేసి ఏదో గుడ్డిగా రాస్తే కాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఎలాగైతే అంటారో, నమ్మకం లేకుండా నువ్వు 100 పేపర్లు రాసి పెట్టుకున్నా అది వ్యర్థమే. మనకు మనస్సులో సంకల్పం గట్టిదై ఉండి బలమై ఉన్నది అయితే అది నెరవేరుతుంది అనేటటువంటి సనాతన ధర్మంలో నీకు అవకాశం ఉండి నీకు నమ్మకం ఉంది అనుకుంటే అది రాసుకోవచ్చు. దేనికైనా ఇప్పుడు నేను చెప్పే మంత్రాలైనా తంత్రాలైనా ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని దానికి గ్యారంటీ ఏంటి, షూరిటీ ఏంటి, ఇవన్నీ అడిగితే మాత్రము కష్టం అనుభవించక తప్పు. దానికి చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనకు చాలా ఎండ కొడుతుంది. ఎండను మనం చేత్తో అయితే ఆపలేము, కానీ ఆ ఎండను మన పైన పడకుండా ఒక గొడుగు లాంటిది తీసుకొని కేవలం మన మీద పడకుండా ఒక రక్షణ లాగా మనం ఏర్పరచుకుంటాం. లేదు ఒక వర్షం పడుతుంది, కుండపోత వర్షం పడుతుంది, ఆ వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు, కానీ ఆ వర్షం మన మీద పడకుండా మనకు ఒక కారో లేదంటే రెయిన్ కోటో లేదంటే ఒక గొడుగో ఏదో ఒకటి వాడుకుంటాం. అంటే సమస్య అనేటటువంటిది మన మీద పడుతున్నప్పుడు దాన్ని మనకు తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు భగవంతుడు ఇచ్చాడు. అలాంటి ఒక మార్గమే నమ్మకము, విశ్వాసము, భగవత్ ఆరాధన. ఈ 3 అనేటటువంటి మనిషికి ఒక రక్షణ కవచంలా ఏర్పడేటటువంటి అస్త్రాలు. ఈ అస్త్రాలు అనేటటువంటి మన దగ్గర ఉన్నప్పుడు ఆ సమస్య మన మీద పడకుండా మనం తప్పించుకునే మార్గము లేదా దాన్ని దాటుకునేటటువంటి అవకాశము లేదా గమ్యాన్ని చేరుకునే అవకాశము మనకు కలుగుతుంది. అందుకే కొన్ని విధానాలు మనం ఇప్పుడు ఏదైనా సనాతనంలో కొన్ని విధానాలు చెప్పామనుకోండి, చాలామంది ఫస్ట్ నవ్వుకుంటారు. ఇలా రాస్తే జరుగుతుందా, నిజంగా ఈ రకంగా చేస్తే మరి ఆయననే లంకన్ ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఇలా ఎన్నో రకాలైన సెటర్లు వేసేటటువంటి ఆ విధానాలు కూడా కొంతమంది దగ్గర ఉంటూ ఉంటాయి. కానీ సనాతన ధర్మంలో యోగము భోగము అనుభవించే అవకాశము ప్రతిదీ రావాలి అన్నా అతని దాకా చేరుకోవాలనుకున్న సమయము సందర్భము ప్రతి ఒక్కటి మనిషికి ఇంపార్టెంట్. సమయము సందర్భం లేకుండా ఇప్పుడు నేను చెప్తున్నాను మీరే రాసుకోవచ్చు కదా గురుగారు అని అనుకుంటారు. చాలామంది ఇట్లా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు చూసి విసిగి వేసారి ఎన్నో రకాలు సరే అవన్నీ చూడడమే మానేసాము అంతే. ఎందుకంటే మేము చెప్తాము, ఆచరించడము అనేటటువంటిది మీరు వ్యక్తిగతంగా నమ్మకము విశ్వాసం ఉంటే ఆచరణ చేసుకొని దాన్ని అనుభవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రతిదీ కూడా దైవం యొక్క అనుగ్రహము దైవ సహకారంతో సృష్టి అంతా నడుస్తుంది అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి చేసి అనుభవిస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మడం ఎందుకు అని కొట్టిపారేస్తే ఆ కష్టాన్ని అనుభవించక తప్పదు. ఏదైనా చేసి చూసి దానిని అనుభవిస్తే ఆ వ్యక్తే ఇంకో 100 మందికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మనం మధ్యలో తమలపాకు అనేటటువంటి రెమెడీ చేశాము, అది కొన్ని కోట్ల మంది దాదాపు 7.4 మిలియన్స్ వ్యక్తులు చూశారు. అందులో దాదాపు దానివల్ల రూపాయి ఖర్చు అయ్యేది లేదు, కానీ చేస్తే కదా అతనికి తెలిసేది. కానీ చాలామంది కింద కామెంట్స్లో ఏమంటారు అంటే, గురువుగారు మీరు తమలపాకు రెమెడీ చెప్పారు కదా, మరి సీఎం గారికి చెప్పొచ్చు కదా, మన రాష్ట్ర బడ్జెట్ కూడా అప్పులన్నీ తీరిపోతాయి కదా అని చెప్పేసి. నీకు వీలుంటే నువ్వు చెప్పు, తీరిపోతాయేమో. అంతేగాని కామెంట్స్ పెట్టడం చాలా ఈజీ. చేసి దాని గురించి అనుభవిస్తే అప్పుడు ఆ మనిషికి నెరవేరిందంటే ఆయనని మౌత్ పబ్లిసిటీ దానికంటే మించిన పెద్ద మీడియా ఏం లేదు. అది అతను అనుభవించి అరే నేను ఈ రకంగా చేశాను నువ్వు కూడా చేసుకో అని చెప్పి అతనే 10 మంది అంటే ఒక మంచి అనేటటువంటి 10 మందికి చేరాలంటే ఫస్ట్ అది మనము చేస్తూ చేయాలి.
చేసి మనం ఒక 10 మందికి చెప్తే గనక దాని గురించి అవగాహన వస్తుంది, తెలుసుకుంటారు. కనుక ఏదైనా నమ్మకము విశ్వాసంతో మనం చేస్తే తప్పకుండా దాని యొక్క ప్రతిఫలం అనేటటువంటిది అనుభవిస్తాము. కాకపోతే వెనక ముందు. ఇప్పుడు చేయగానే మనకు లంకన్ తిల్లు రావాలంటే కాదు, చెయ్యాలి, చేసి దాని యొక్క ఫలితం అనేటటువంటి ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు నీకు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి ఏదైతే రెమెడీ ఉంటుందో దాని యొక్క ప్రతిఫలం నువ్వు జీవితంలో తప్పకుండా అనుభవిస్తావు. అది సత్యంగా నిజంగా నిరూపితమైనటువంటి విధానాలు కూడా ఎన్నో రకాలుగా మన కంటికి ఇప్పుడు మీరంటే చూడలేము, మేమంటే చూస్తున్నాం. ఎంతోమందికి ఇలాంటి రెమెడీస్ చేసి వాళ్ళు సొంతింటి కల నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే 100 మంది వస్తే 100 మందికి ఏది పరిష్కారం దొరకదు. 100 మందికి చెప్తే అందులో కనీసం ఒక 60 మందికైనా ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరడంతో వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు అనే ఒక సంకల్పంతో ఇలాంటివి చెప్తాము తప్ప ఇదో సొంత లాభం కోసమో స్వలాభం కోసం అనేటటువంటి విధానం కాదు. కనుక ఈ రకంగా చేసి మీరే చూడండి, మీకు సొంతింటి కల 100% నెరవేరుతుందమ్మా. చక్కటి రెమెడీ తెలియజేశారు గురువుగారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే.